దిల్ రాజు స్పష్టత. మనలో ఐక్యత లేకపోవడమే అసలైన సమస్య. థియేటర్ల బంద్ విషయంలో ఇంకా ముగిసేలా కనిపించడం లేదు. అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడిన మరుసటి రోజు దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించి తన వైపు నుంచి వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఉండడాన్ని ఆయన సహజంగా తీసుకుంటూ త్వరలో ఆయనను కలిసి మన్నించమని కోరుతామని తెలిపారు. నైజాం ప్రాంతంలో థియేటర్ల యాజమాన్యం గురించి వస్తున్న అపోహాలపై మాట్లాడుతూ నైజాంలో మొత్తం 370 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. అందులో మా ఎస్వీసీ సంస్థలు కలిపి కేవలం 30 మాత్రమే నడుపుతున్నాం. మిగతావన్నీ ఇతర వ్యక్తుల చేతిలో ఉన్నాయి అన్నారు. ఈ ప్రెస్ మీట్ ఎందుకు నిర్వహించామంటే ఇప్పటికే చాలా అపోహాలు, తప్పుదొరిన కథనాలు వస్తున్నాయి. అసలైన సమస్యను మనం పక్కదారి పట్టకుండా చెప్పాలి. ఇప్పుడు థియేటర్ ఎగ్జిబిటర్లు రెంట్లు, పర్సంటేజ్ వ్యవస్థలతో ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్లో ఈస్ట్ గోదావరి ప్రాంతం నుంచి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు వచ్చి తమ ఆందోళన తెలియజేశారు. 6 నెలలుగా కలెక్షన్లు విశ్లేషిస్తున్నాం. రెవెన్యూ పడిపోయినప్పుడు రెంట్ విధానంతో పోకడ కొనసాగడం వారికి కష్టాల్లో నెట్టిస్తుంది అన్నారు. ప్రస్తుతం ఒక వారం రెంట్, తర్వాత పర్సంటేజ్ పద్ధతిలో లావాదేవీలు జరుగుతున్నాయని, దీనివల్ల ఎగ్జిబిటర్లు లాభాలు పొందలేకపోతున్నారని వివరించారు. ఇంకా ఈ వ్యవహారం మీద చర్చలు కొనసాగుతున్నాయని, కానీ ఒక తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇప్పటికీ సమస్యలకి అసలైన మూలం మనలో ఐక్యత లేదు అని ఘాటుగా చెప్పారు. అందుకే ప్రతి నిర్మాత వ్యక్తిగతంగా టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వాన్ని కలవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. హరిహర వీరమల్లు సినిమాను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారనే ప్రచారం పైన స్పందించారు. ఆ సమయంలో విడుదల తేదీ ప్రకటించారు, కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. కొత్త తేదీ తేలలేదు, కానీ ఉద్దేశపూర్వకంగా ఏమీ జరగలేదు అని తేల్చేశారు. మీడియా కథనాలపై విమర్శిస్తూ ఆ నలుగురు అని పిలుస్తూ కొందరు మీడియా వర్గాలు ఆధారాలు లేకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాయి. అందుకే ఈ క్లారిటీ ఇచ్చేలా మాట్లాడుతున్నాం. వాస్తవాలు తెలుసుకొని రాయాలని కోరుతున్నాం అని అన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.